ఈ ఏడాది డ్రగ్స్ పైన ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధిలో కూడా పూర్తి స్థాయిలో నిఘా కట్టుదిట్టం చేశారు. ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ రోడ్లపైకి వచ్చే వారిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు డ్రగ్ టెస్ట్ కూడా ఈ ఏడాది చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ టెస్టులు నిర్వహించేందుకు 3 కమిషనరేట్ పరిధిలో పోలీసులు అయితే సన్నద్ధమయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి సమయంలో ఒక పబ్లో డ్రగ్ దొరికిందనుకోండి, ఆ డ్రగ్ దొరికిన తర్వాత అక్కడ ఎవరు కన్జ్యూమ్ చేశారనేది ఆ రక్త నమూనా అవన్నీ సేకరించిన తర్వాత చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడు ఎక్కడైతే డ్రగ్ దొరికినా అనుమానాస్పదంగా ఉన్నా అక్కడికి వెళ్ళి 1 గంట లోపే వాళ్ళు డ్రగ్స్ సేవించారా లేదా అని కనిపెట్టే విధంగా ఒక నూతన టెక్నాలజీని కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటికే డ్రగ్ టెస్ట్ కిట్లు కూడా ఇప్పటికే ఆయా కమిషనరేట్లు కూడా చేరాయని చెప్పుకోవచ్చు. ఇక 3 గంటల్లోనే 3 డ్రగ్స్ ముఠాలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 3 కమిషనరేట్లో కూడా 3 కేసులను కూడా ఛేదించినటువంటి పరిస్థితి. మొదటి కేసు మనం చూసినట్లయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకల కోసం 2 వ్యక్తులు అంటే నవీన్, వీరసాయి అనేటువంటి 2 యువకులు భారీగా డ్రగ్స్ ను హైదరాబాద్ కు తరలించి న్యూ ఇయర్ వేడుకల్లో వీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పోలీసులు కూడా డెకాయ్ ఆపరేషన్ చేసి డ్రగ్స్ కొనుగోలు చేసేటట్లు పోలీసులే మారువేషంలో వెళ్లి నిందితులిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుండి 100 గ్రాముల MDMA, 99 మినీ బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక కేసు నెంబర్ 2 మనం చూస్తే ఎల్బీ నగర్ పోలీసులు, SOT పోలీసులు సంయుక్తంగా దాడులు చేసినటువంటి సమయంలో దాదాపు 15 గ్రాముల హెరాయిన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు గతంలో ఈ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు కలిగి ఉండి గోవా నుంచి ఈ ఎల్బీ నగర్ కు ఈ డ్రగ్స్ ను తరలించి ఇక్కడ పార్టీల్లో దాన్ని కన్జ్యూమ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేసేందుకు ఒక ప్లాన్ చేసుకోవడం జరిగింది. SOT పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో దాడులు చేసి ఈ యొక్క ముఠాను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక కేసు నెంబర్ 3 కొద్ది నిమిషాల క్రితమే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శివరాంపల్లిలో ఒక అపార్ట్మెంట్ లో 2 స్నేహితులు కలిసి డ్రగ్స్ సేవిస్తుండగా పోలీసులు ఆ అపార్ట్మెంట్ పై దాడి చేసి న్యూ ఇయర్ వేడుకల్లో ఈ యొక్క డ్రగ్స్ ను కన్జ్యూమ్ చేస్తుండగా వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళు 2 కూడా గోవా నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ కు తరలించినట్లు కూడా ప్రస్తుతం అయితే విచారణలో కూడా వెల్లడైనటువంటి అంశం అయితే కనపడుతుంది. ఈ 3 ముఠాలు కూడా 3 గంటల్లో 3 కేసులను కూడా ఛేదించడం జరిగింది. ఇక పబ్బుల్లో కానీ ఎక్కడైనా అపార్ట్మెంట్ లో ఒకవేళ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నట్లు, సప్లై చేస్తున్నట్టు సమాచారం అందితే మాత్రం ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఆకస్మిక దాడులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రగ్ టెస్ట్ కూడా చేసేందుకు పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశం అయితే మనకు స్పష్టంగా